మాట్లాడగలుగుటకు నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుబడిన వాక్యం గురించి వడ్డించి నీ మహిమ పొందమని ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గత వారంలో ఇదే వాక్యం వరకు ఎంతవరకు చదువుకున్నాం. ఇదే వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటారని నేను గత వారంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మరి సమయంలో అదే వచనంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే, ఏ సంఘానికి ఇస్తున్నాడు అంటే కరక్రమ సంఘానికి ఇస్తాడు. దేవుడు ఈ 7 పత్రికలలో లేకుంటే 7 సంఘాలకు రాసిన ఈ 7 పత్రికలలో ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క వాగ్దానం ఇస్తాడు. వేళ ఎఫెసు సంఘానికి ఏమని వాగ్దానం చేశాడు? 2:7 వచనంలో చదవండి. జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపాలెత్తును. చూసారా? ఎఫెసు సంఘానికి దేవుడు వేరే వాగ్దానం చేశాడు. ఫిలదెల్ఫియా సంఘానికి వేరే వాగ్దానం చేశాడు. అలాగే పెర్గమ సంఘానికి దేవుడు మరొక వాగ్దానం చేశాడు. అంటే 7 సంఘాలకి దేవుడు వివిధమైన వాగ్దానాలు దేవుడు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరగైన మన భుజించటం వేరు, జీవవృక్ష ఫలం భుజించటం వేరు. దేవుని స్తోత్రం. జీవవృక్ష ఫలము భుజించడానికి దేవుడే ఏదెను తోటలో నరులను దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకు అక్కడ పెట్టాడు? ఏదెను తోటలో అంటే దేవుని యొక్క ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, తన ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే జీవవృక్ష ఫలాన్ని అందుకోవాలని. జీవవృక్ష ఫలం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పిల్లరా, దేవుడు తన జీవాన్ని ఆ జీవవృక్ష ఫలంలో కాచాడు. ఇప్పుడు కనుక తన ఇష్టపూర్వకంగా తన నిర్ణయం తీసుకుని జీవవృక్ష ఫలం తీసుకుని కనుక తిన్నట్లయితే మానవుడు, ఆదాము, దేవుడు ఏకమై ఉండేవా. ఏంటిట్లారా అంటే దేవుని జీవానికి ప్రీతిగా జీవవృక్ష ఫలం అక్కడ ఉంది. ఇంకొక వృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డ తెలిగించే వృక్ష ఫలం. అది సాతానికి అది ప్రతినిధి. పిల్లరా, సాతానికి ప్రతినిధి. అందుకని ఇప్పుడు ఈ 2 వృక్ష ఫలాల మధ్య మానవుడు ఉంచబడ్డాడు. ఏదైనా ఎన్నుకోవచ్చు. ఏదైనా కూడా నువ్వు తీర్మానం చేసుకుని ఎన్నుకొని జీవవృక్ష ఫలం తింటావా, మంచి చెడ్డ తెలించే వృక్ష ఫలం తింటావా, దానిపైనే మిగిలిన నీ జీవితం అంతా కూడా దాని మీదనే బేస్ అయి ఉంది, ఆధారపడింది. దేవుని స్తోత్రం. ప్రియమిట్ల ఆదామే కాదు, ఆదాము వెనుక వచ్చే ప్రజలందరూ కూడా తన సంతతంతా కూడా ఆదాము తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే జీవవృక్ష ఫలానికి బదులుగా మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలం తిన్నాడో, మీకు తెలుస్తా, ఆ దినం నుండి మానవుడు మంచి చెడ్డలు నిర్ణయించటంలో నిమగ్నమైపోయాడు. మనం చాలాసార్లు కూడా ఏమనుకుంటామంటే, ఇది చేస్తే మంచిదేనా లేక ఇది చేస్తే చెడ్డదా? మన నిర్ణయం అనుకుంటుంది. మనం చెడ్డదా మంచిదా అని నిర్ణయించుకుంటాం. మంచి చెడ్డలకు వేరేగా మరొకటి ఉంది అక్కడ, జీవవృక్ష ఫలం. దేనిపిట్లారా, నీలో దేవుని యొక్క జీవం పనిచేస్తున్నప్పుడు నువ్వేది చేస్తున్నా, నేను చేస్తుంది మంచిదేనా లేకుంటే ఇది చెడ్డదా అనేది మంచైనా చెడ్డైనా మంచి చెడ్డ తెలివించే వృక్ష ఫలానికి సంబంధించింది.
నీకు అర్థమైందంటారా? నేను చేస్తుంది మంచిదా చెడ్డదా అది కాదు. నీలో జీవం ఉంటే నేను చేసే దానికి నాలో ఉన్న జీవం ఎలా స్పందిస్తుంది, ఏ విధంగా స్పందిస్తుంది? గత రాత్రి ఎస్టేట్ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఏసీ ఆగిపోయింది ఎందుకో. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాం, మళ్ళీ వేస్తే అక్కడ ఒక రకాల మెకానిక్ నేను ఫోన్ చేశాను. అయితే నేను సుజాత నగర్లో ఉన్నాను, చూడడానికి రావాలండి అని అన్నారు. వస్తానండి అన్నారు. మీరు ఎక్కడ ఉంటారంటే ఎన్ఏట్ కొత్త రోడ్లో ఉంటారండి, నాకు అందుబాటుగా ఉంటుంది కదా అన్నారు. సరే రండి అన్నారు. మరి అలాగే ఏసీ పని చేయట్లేదు ఏదో మొత్తానికి ప్రాబ్లంగా తేడా తెలుస్తుంది. నా పరిమళకి తన డ్రైవ్ చేస్తుంది కానీ తన కాన్ఫిడెంట్ కానీ భాగ్యేషన్కి వెళ్ళేసరికి అలా ఆ రెడ్ చూపిస్తూ ఉంది. రెడ్ చూపిస్తుందంటే నేను నల్లేను అన్నట్టుగా అని చెప్పేస్తుంది. అయినా మేము బలవంతంగా తీసుకుని ఎన్నెడు వరకు వెళ్ళాం. ప్రక్క తాప ఆ మెకానిక్ ఫోన్ చేస్తాను, రెడ్ చూపిస్తుందంటే అయితే చాలా ప్రాబ్లంగా ఉంది అని అన్నారు. కారు అంతా వేడెక్కిపోయింది. ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఆయిల్ కాకుండా వేరే వేస్తుంది, కూల్ ఆయిల్ అంత కారిపోయింది. సరే మెకానిక్ వచ్చి వెయిట్ చేస్తున్నాం. అక్కడేం టైం అయిపోతుంది. ఈ లోపల దైవోత్సవం ఫోన్ చేస్తుందా సివిల్ పాస్టర్ గారు రేపు స్పెషల్గా ఉంది, మరి ఏమైనా సరే మీరు రావాలి, మాకు 8 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది, మీరు 9 గంటలకు కరెక్ట్గా వస్తే చాలు అంటది. ప్రియదేవుడా, ఇక్కడ కారు ఇబ్బంది, ఉదయకాలం ఇక్కడ ఆరాధన, అక్కడ ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను నాలో ఉన్న జీవం ఎలా స్పందిస్తుంది? అప్పుడు నేను ఏమన్నానంటే, మాస్టర్ గారు ఓకే నేను వస్తానండి అని అన్నాను. అంటే నాలో ఉన్న జీవం నన్ను ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తాను. ఇంకా కారు అవ్వదని చెప్పేసాడు ఆయన. ఏదో మొత్తానికి కార్ బుక్ చేసుకుని వేరు అట్టించాలగా వీళ్ళ లోపల మా పాప ఫోన్ చేసి పెట్టింది. అతను అనుకునే రీల్ చూస్తూ టక్కున నొక్కేస్తాడంట. అసలు అతను ఎవరో రారతాయి. రాత్రి 10 అయిపోయింది కానీ అనుకోనిది నొక్కేస్తాడు. మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఒక దైవస్తాన్ని తప్పగా మాకు చేసిన హెల్ప్ తప్పగా చేస్తాడు అని అతను కొంచెం ధైర్యపరిచి చాలా సంతోషంగా తిరిగి అతను ఆయన వెళ్ళాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను చేస్తున్నది మంచిదా చెడ్డదా? నువ్వు మంచిదనుకున్నా చెడ్డదనుకున్న రెండు కూడా మంచి చెడ్డ దేవునిచ్చే వృక్షానికి సంబంధించింది మాత్రమే. అదే జీవవృక్ష ఫలం తీసుకుని తిన్నట్లయితే, లేక దేవుని యొక్క జీవనం పొందుకున్నట్లయితే, నేను చేస్తున్న ఈ పనికి నాలో ఉన్న జీవం నన్ను ముందుకు నెట్టుతుందా, నన్ను ఆపుతుందా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, చాలాసార్లు కూడా మన ముందుకు వెళ్ళాలనుకుంటున్నా మన అంతరంగంలో లోపల జీవం మనం ఏం చేస్తుంటదంటే చాలాసార్లు కూడా నిరోధిస్తుంది. అంటే మనలో ఉన్న జీవం నిరోధిస్తుందని తన అభిప్రాయం చెప్పమంటారా? ఈ కార్యాన్ని చేయటం దేవుని చిత్తం కాదు అని, అది దేవుని ఏర్పాటు కాదు అని చాలాసార్లు కూడా మనకి వెళ్ళాలని అనిపించదు. కానీ లోపల జీవం మనల్ని ఏం చేస్తుంటదంటే ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రభువు ప్రియులారా, ఇదే జీవం యొక్క ప్రాముఖ్యమైనది. నిజంగా నీవు సమృద్ధి జీవన కలిగి ఉంటే, నేను చేస్తున్నా మంచిదా చెడ్డదాన్ని చూడు, నేను నా జీవం నేను నిరోధిస్తుందా లేదా నేను ప్రోత్సహిస్తుందా, దాని మీదనే మన పని అంత ఆధారపడి ఉంది. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే జీవవృక్ష ఫలాన్ని వారు కోల్పోయారో, ఏదైనా తోటలో నుంచి వారు ఏమయ్యారంటే లోకములోనికి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే ఐగుప్తులకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తులకి వెళ్ళిపోయారు. లోకం ఐగుప్తు అనొచ్చు. ఐగుప్తు లేక లోకం ఐగుప్తుకు చూసిన సాదృశ్యమైనది. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అంటే
అరణ్యంలోనికి తీసుకువచ్చాడు. నీకు మన్నా కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? అరణ్యంలోనికి రావాలి. ఐగుప్తులో ఉన్నంత కాలం నీకు మన్నా దొరకదు. ఐగుప్తులో ఉన్నంత కాలం ఐగుప్తు యొక్క ఆహారమే. ఐగుప్తు యొక్క ఆహారం ఎలాంటిది? కీరకాయలు, దోసకాయలు, ఇవన్నీ కూడా మాకు చదవండి ఒకసారి. సంఖ్యాకాండములో 11:4 చదవండి. మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్నాం. ఇప్పుడు మా ప్రాణం సమస్యలేను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకోలేదు. చూడండి వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఐగుప్తులు నిజంగా అలా తిన్నారంటారా? ఏమండి, నిర్గమకాండములో 2:23 పాంతులు మనం చదివినట్లయితే అనేక దినములు చదవండి. ఐగుప్తు రాజు చనిపోయాను. వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండక. చూడండి, వారు నిట్టూర్పులు విడుస్తున్నారు, మొరపెడుతూ ఉన్నారు. నిట్టూర్పులు విడిచే వ్యక్తులు, మొరలు పెట్టే భారంతో ఉన్నటువంటి వ్యక్తులు చేపలు గాని మాంసాలు గాని తింటారంటారు? తినరండి, తినరు. అదేం బిడ్డ, నేను చాలా సంవత్సరాల కిందట ఒక గృహంలో నేను పని చేయటానికి నేను వెళ్ళాను. అని అన్నారు, చేయండి, మీరు చేసిన తర్వాత మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామండి అని అన్నారు. పనంతా అయిపోయింది. మధ్యాహ్నం నేను భోజనం కోసం అని చెప్పి కూర్చొని ఉన్నాను. కలిసి పనిచేద్దామన్నారు కదండి అంటే, లేదండి నేను చేయనండి, మీరు చేసేయండి అని చెప్పిన ముందు పెట్టాను. కారణం ఏంటంటే ఆ ముందునే చిన్న డిస్కషన్ అయింది భార్య భర్తల మధ్య, చిన్న గొడవ. ఆ గొడవను బట్టి అది కొంచెం మనశ్శాంతి లేక నెమ్మది లేక, ఈసారి మీరు తినేసేయండి, నేను తినలేనండి అని అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు చూసారా? మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఏమండి, 1000 ఇటుకలు అప్పగిస్తేనే గాని ఫరోకి వీరికి తిండి లేదు కదా. 1000 ఇటుకలు అప్పగిస్తేనే గాని వీరికి విశ్రాంతి లేదు కదా. అలాంటి టైంలో వారు చెప్తున్నటువంటి మాట ఎంత పచ్చి అబద్ధం అండి. చాలాసార్లు కూడా క్రైస్తవులుగా మనం పాటలు పాడుతాం చూసారా? పచ్చి అబద్ధాలు పాడుతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న అర్థాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆ పాటలో ఉన్న నీ జీవితం అలాగే ఉందా? అలాగే చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే మనం చేయట్లేదు, కానీ పాటల రూపంలో మనం అబద్ధాలు ఆడుతున్నాం అనే విషయాన్ని మీరు బాగా గమనించగలకపోయినా చూసారా? ఇక్కడ మీరు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు చూడండి. మేము ఉచితముగా తిన్నా ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి అని వారు అంటున్నారు. అంటే వారు లోకముతో ఎంత అటాచ్మెంట్ అయిపోయారో చూసారా? లోక సంబంధమైన ఆహారానికి వారు ఏదేం బిడ్డారా, వారు ఎంత అటాచ్మెంట్ అయిపోయారో చూడండి, అలవాటు పడిపోయారు చూసారా? ఈ రోజున నువ్వు దేనికి అలవాటు పడ్డావు? భౌతిక సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఆహారానికి నువ్వు అలవాటు పడ్డావా? నీ ఆత్మ సంబంధమైన వాక్యమైన ఆహారం కొరకు నువ్వు అలవాటు పడ్డావా? నువ్వు దేనికి ఎక్కువ ఆహారం పెడతావో దానిపైనే నీ ఆత్మ పోరాటంలో విజయం అనేది దాని మీద నీ ఆధారపడి ఉండాలి. ఈ శరీరానికి నాలో ఉన్న ఆత్మకు రెండింటి మధ్య ఏంటున్నదండి? పోరాటము. ఏదేం పిల్లలు పోరాటము. నా ఆత్మకు అధిక ఆహారాన్ని ఇస్తే, నేను పెడితే, నేను తింటే నా ఆత్మ బలంగా ఉంటాడు. బలమైన ఆత్మ గలవారే గంటల తరబడి ప్రార్థించగలరండి. ప్రభునందు ప్రియుల, బలహీనమైన ఆత్మ గలవారు 5-10 నిమిషాల కంటే వారు ప్రార్థించలేరండి అని అట్లా ప్రార్థన చేస్తారంట చాలా మంది కూడా. బలమైన ఆత్మ గలవారు మాత్రమే బలమైన ప్రార్థన చేయగలరండి. గంటల తరబడి వారు ప్రార్థన చేయగలరండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనలో మొదటిగా కావలసినది ఆత్మబలం అండి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో అదే మాట అక్కడ రాయబడింది.
దానికి ముందు 12వ వచనం ముందు చదవండి ఒకసారి. ఎలయనగా మనము పోరాడునది అంటే మనం యుద్ధంలో ఉన్నామంట, యుద్ధ రంగంలో ఉన్నామంట. ప్రభునందు ప్రియులారా 12వ వచన భాగంలో మనం యుద్ధంలో ఉన్నామని చెప్తున్నాడు దేవుడు. ఆ యుద్ధంలో ఎవరు తీసుకుంటారని యుద్ధం చేయటానికి? నేవీలో మిలిటరీకి సెలెక్ట్ అవ్వాలంటే ఎవరు సెలెక్ట్ అవుతారండి? బలంగా ఉన్నవారు, బలహీనమైన వారు కానే కాదండి, వారికి బలమైన వ్యక్తులు. కాబట్టి మన యుద్ధ రంగంలోకి వెళ్తున్నామంటే 10వ వచన భాగంలో అదే మహాశక్తిని ఆయన యందు ఎప్పుడైతే క్రీస్తుతో ఐక్యమవుతావో, క్రీస్తుతో అటాచ్మెంట్ అవుతావో, క్రీస్తుతో నువ్వు సంబంధం పెంచుకుంటావో, క్రీస్తుతో అధిక సమయాన్ని సహవాసంలో గడుపుతావో, ఆయన యందు నువ్వేమై ఉన్నావు అంటే భగవంతుడు. దేవుని స్తోత్రం. ఆయన యందు మీరు బలవంతుడై ఉండండి అన్నాడు. ఆయన యందు నువ్వు బలవంతుడిగా ఉంటేనే యుద్ధం చేయగలవు. ఆయన బలవంతుడిగా ఉంటేనే ప్రతి సమస్యను జయించగలవు. ఆయన బలవంతుడిగా నువ్వు ఉంటేనే ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతను జయించగలవు. ఎంత మేరకు ఆయన యందు నీవు బలపడుతున్నావు, ఎంత మేరకు నువ్వు ఆయన యందు నువ్వు బలవంతుడిగా ఉన్నావు, బలవంతురాలుగా ఉన్నావు. ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తగినంత వాక్యం ప్రభుత్వం అటాచ్మెంట్ అయి ఉండటం అంటే ఏంటి? ఆయన యందు బలవంతులుగా ఉండటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని జీర్ణించుకోవటం. దేవుడు మొట్టమొదటిగా మానవుని చేసినప్పుడు మానవునికి ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? నువ్వు అది చేయదమ్మా, ఇది చేయని అనలా. దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఈ వృక్ష ఫలములన్నీ కూడా నిరభ్యంతరంగా తినటం గురించి దేవుడు ఇచ్చాడండి. ప్రభునందు ప్రియులారా, తినటం గురించి ఇచ్చాడు. నువ్వెంత మేరకు తింటావో అంత మేరకు నువ్వేమవుతావు అంటే బలవంతుడుగా కాబట్టి ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ యొక్క అయోగ్యతను పోగొట్టుకున్నారో, జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నారో, ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళిపోయారు. లోకములో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలను మరలా దేవుడు ఏం చేస్తాడంటే అరణ్యంలోనికి వారు తీసుకుని దేవుడు వచ్చిన తర్వాతనే ఆకాశం నుండి వారికి శ్రేష్టమైనటువంటి మన్నా, శ్రేష్టమైన పోషణం మన్నా, అది దేవదూతల పోషణ. దేవుని స్తోత్రం. ఎవరి ఆహారం అంటది? దేవదూతలు తినేటువంటి ఆహారం. ప్రభునందు ప్రియులారా, వీరేం ప్రార్థన చేయక్కర్లేదు, మాకు అనుదిన ఆహారం మాకు ఇవ్వని అడగక్కర్లేదు. వారు ప్రార్థించకుండగానే, వారు అడగకుండగానే ఒక షరతు పెట్టాడు దేవుడు. ఒకసారి చదువుతారా? నిర్గమకాండం 16వ అధ్యాయంలో 4వ వచనం జ్ఞాపకం చేసుకుందామా? యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించినట్లు నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు కూర్చుకోనవాలేను. ఇది ఒక పరీక్ష. ఏనాటి బద్దము ఆనాడు కూర్చుకోవటంలో ఇది ఒక పరీక్ష. చాలా మంది ఈ పరీక్షలు ఏమైపోయారంటే ఫెయిల్ అయిపోయారు. చాలా మంది ఫెయిల్ అయిపోయారు. ప్రభు అక్కడ స్పష్టంగా ఏం చెప్పారు? ఆయన ఏనాటి బద్దము ఆనాడే కూర్చుకోవాలి. అంటే ఏనాటి బద్దము నాడు కూర్చుకోవాలంటే ఈనాడు కూర్చుకున్న బద్దెము రేపడుతానికి మిగలకూడదు, ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. దాని అర్థం ఏంటి? నువ్వు మిగిల్చుకున్నవాడు దాని అర్థం ఏంటి? దేవుని పేరు పరిపూర్ణంగా ఆధారపడలేదు అని అర్థం. దేవుని స్తోత్రం. నువ్వు మిగిల్చుకున్న దానిపై నువ్వు ఆధారపడ్డావు, మిగిలించుకున్న దాని మీద నువ్వు మైండ్ పెట్టావు. అది నీకు ఆధారంగా ఉన్నంత కాలం దేవుని పేరు ఆధారపడలే. మీకు అర్థమైందంటారా? అది నీకు ఆధారంగా ఉన్నంత కాలం దేవుని మీద ఆధారపడలే. అందుకు ప్రభు అన్నారు అక్కడ ఏనాటి బద్దము ఆనాడే కూర్చుకోవాలని ఒక పరీక్ష దేవుడు వారికి పెట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల,
20 వచనంకు ఒకసారి అయితే వారు మోషే మాట వినక అందరూ ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కొంపు కొట్టారు. చూసారు, మోషే మాట వారు వినరు. ఇక్కడ ఎందుకు ఆ మాట ప్రభు అంటున్నారంటే, నువ్వు మోషే మాట వినలేదంటే ఆల్రెడీగా దేవుని మాట నువ్వు వినలే. దేవుని మాట నువ్వు వినలే. దేవుడు అధికారి. దేవుడు మోషే నియమించినప్పుడు ఉపాధికారిగా నియమించాడు. ఎలాగా ఉపాధికారిగా దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సౌలు ఒక ఉపాధికారి. అందరూ వింటున్న ఈ విషయాన్ని. సౌలు ఎవరండి? ఉపాధికారి. అధికారి కనపడరు, నీ కళ్ళ ముందు కనిపించేది ఉపాధికారి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేశాన్ని చాలా మంది రాజులు చేయలేరు, కానీ దేవుడు మాత్రం స్పెషల్గా ఒక రాజు గురించి ప్రత్యేకంగా ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఆ రాజు అయినటువంటి దావీదు గురించి సాక్ష్యం ఇస్తాడు. కారణం చెప్పమంటారా? పిల్లరా, దేవుడు నియమించిన ఉపాధికారి అయినటువంటి సౌలుకి ఎంత లోపడ్డాడో మీకు తెలుసా? ఒకవైపున సౌలు తరుముతున్నా, దావీదును తరుముతున్నా, కూతునిచ్చి మరీ చంపడానికి ప్లాన్ చేస్తున్నా, దేవుని పట్ల, దావీదు పట్ల దేవునికి ఒక ప్రత్యేక ప్లాన్ ఉంది కనుక ఎక్కడ కూడా సౌలుకి దావీదుని అప్పగించలేదు. కానీ దావీదుకే సౌలుని 2 పర్యాయాలు అప్పగించాడు. దావీదు సౌలును చంపడానికి చాలా ఈజీ. అదే సౌలు దావీదును చంపడానికి 30 దిబ్బలు పడ్డాడు. తన పరిపాలన చేసిన కాలంలో గొలియాతును చంపింది మొదలుకొని, ఆ దినం మొదలుకొని సౌలు మరణించే వరకు కూడా దావీదును తరుముతూనే ఉన్నాడు. చాలా కష్టమైంది తనకి. అదే దావీదు సౌలు చంపడానికి చాలా ఈజీ అయింది. ఒక రోజున సౌలు గుహలో ఉన్నాడు, లోపల ఉన్నాడు. శంఖాన్ని పట్టుకుపోయాడంట, చూశాడు. తన వెనకాలనే దావీదు సైన్యం ఉన్నారన్న సంగతి సౌలుకి తెలియదు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, వెనకాల వెళ్ళి సౌలు యొక్క ఆ విలువైన రాజు వస్త్రాన్ని ఏం చేస్తాడంటే కొంత కట్ చేశాడు, చిన్న ముక్క కట్ చేశాడు. కానీ కట్ చేస్తాడు, కానీ దావీదు యొక్క మనస్సు అంట నొచ్చుకుందంటండి. దేవుని స్తోత్రం. ఏమైందంట? నొచ్చుకుందంటే దాని అర్థం ఏంటో తెలుసు? పేదలు పెట్టారా, నీవెవరినైనా కొంచెం కఠినంగా మాట్లాడి తిట్టావు అనుకో, తర్వాత నీ హృదయం ఎంత నొచ్చుకుంటావో, ఆమె నొచ్చుకుంటుందని అర్థం ఏంటి చెప్పునా? అంత స్మూత్ గా ఉందని అర్థం. అంతగా నీ హృదయం దేవునితో సహవాసంలో ఉందని అర్థం. నొచ్చుకోలేదంటే ఆల్రెడీగా అప్పటికే నీ హృదయం కఠినమైపోయిందని దాని అర్థం. దావీదు యొక్క మనస్సు ఎంత సున్నితమైతే ఆ యొక్క వస్త్రం చెంగును కట్ చేసినందుకు అంత నొచ్చుకుంది, చాలా బాధపడ్డాడు. అరే అని ఆ టైంలో తనతో ఉన్నటువంటి సైనికుడు అంటాడు, ఒక్క దెబ్బతో నీకు చంపేస్తాను అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించిన వారిని చంపి నిర్దోషిట ఎవరికి సాధ్యం అని చెప్పి చంపనకుండగా అడ్డాడు దావీదు. ఎందుకంటాడు అనంటే, ఏదేం పెట్టారా, అతడు ఉపాధికారి. చెప్పండి, ఎవరు? ఉపాధికారి. మనం అనుకుంటాం మంచిగా ఉంటేనే మనం లోబడతామండి, నాకు అనుకూలం ఉంటే లోబడతాం, చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? పేతురు 1 పేతురు 2:18 ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుతామా? పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముస్కారులైన మీ యజమానుల భయము, పూర్ణ భయముతో లోబడే ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎవరికి లోపడమంటున్నాడండి? మంచి వారికి మాత్రమే కాదట, ముస్కరులైన మీ యజమానులకు. అసలు నువ్వు పనిచేస్తున్న దగ్గర మీ యజమానులు ముస్కరుడేమో అయినా సరే నువ్వు లోపడగలవా? ఒకవేళ సేవకుడు కొంచెం కఠినంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపడగలవా? విధేయత చూపించగలవా? ముస్కరులైన, ఎంత ముస్కరుడండి సౌలు? ఏం చేశాడని దావీదు? ఒక మంచి పని చేస్తున్నందుకు నీవు చేయలేకపోయావు, నువ్వు చేయలేని దానిని దావీదు ప్రాణం తెగించి చేశాడు, నీ ప్రాణం కాపాడాడు. అలాంటిది అంత మంచి పని చేస్తే ఈనాడు ఈర్ష్య పెట్టుకుని, అసూయ పెట్టుకుని, ఎక్కడ రాజులు అపహరిస్తాడనే భయంతో నువ్వు దావీదును తరుముతావా, దావీదును చంపుతావా? అయినా సరే అంత ముస్కరుడైన దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? యజమానులకు లోబడి ఉండడని చెప్పినట్లుగా యజమాని అయిన సౌలుకి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన లోబడి ఉన్నాడండి. అది దేవుడు నీ జీవితంలో చూడగలడా? ఆ లోబడే విధానం దేవుడు చూడగలడా? ప్రభువు ప్రియులారా, కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఉపాధికారిగా నియమించిన మోషే యొక్క మాటట వినలేదట. ఎన్నిసార్లు దేవుడు నియమించిన ఉపాధికారిని నువ్వు చదవటం మాట, ఉపాధికారికి నువ్వు ఎన్నిసార్లు లోపడలేదు, ఉపాధికారికి ఎన్నిసార్లు విలువివ్వలేదు. దేవుని పీఠ ప్రభువు ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ఉపాధికారికి నువ్వు విధేయత కలిగి ఉంటావో నీ కిందనున్న వారు ఖచ్చితంగా నీకు లోపడతారు. దేవుని స్తోత్రం. నీకు విధేయత కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన ఉపాధికారికి లోబడటం నేర్చుకోవాలి. యావత్తు ప్రపంచం అంతట్లో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఉపాధికారులు మనం కలుసుకుంటూనే ఉంటారు. ఉపాధికారులు మనం కలుసుకుంటూనే ఉంటాం. ప్రభువు ప్రియ దేవుని బిడ్డల, కాబట్టి దయచేసి ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, నాకంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి మీటింగ్ నడిపిస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఉపాధికారి. మీకు అర్థమైందా? ఆ వ్యక్తి నాకు పాటిస్తాడో, వాక్యం ఇస్తాడో, లేకుంటే సాక్ష్యం ఇస్తాడో, హెచ్చరికిస్తాడో నాకు తెలియదు. ఆ ఉపాధికారి ఏది ఇస్తే దానికి నేను లోపడాలి. అదేంటి నాకంటే కింద కదా అని అనుకోవడానికి వీళ్ళే. అక్కడ నాకు మాత్రమే ఉపాధికారి, నేను మాత్రం ఆయన కిందనున్న వ్యక్తిని. అంటే ఎలాగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాంపుల్ పెన్షన్ తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నీ ముందు 10 మంది ఉన్నారు, నీ ముందు 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో నువ్వు ముందుకి వెళ్ళిపోతే అక్రమంగా ప్రవర్తిస్తున్నట్టు లైన్ ఎంతవరకు ఉందో నువ్వు గమనిస్తావు. పిల్లరా, నీ ముందున్న వ్యక్తి వెనక నువ్వు నిలబడతావు. ఇది క్రమము మనం ఖచ్చితంగా తెలుసుకున్నాం. చాలాసార్లు కూడా అక్కడ అక్రమం జరగట్టు మనం చాలాసార్లు కూడా మనం చూస్తాం. వారు హిందురావుని, వారు దేవుడు ఎరగకపోయినా పర్వాలా, కానీ నీవెక్కడ లేని కట్టాలనుకున్నా ఎవరండి ఆకారులైన ఎవరు ఆయన అడిగి నేనండి అని అంటే అయితే ఆయన వెనక నీకు ఓపిక లేదా? ఎవరు సార్ నేను అక్కడ కూర్చుంటాను, మీ వెనకాల నేనే ఉన్నాను, వెనకాల 10 మంది వచ్చిందా ఆ లైన్లో నీవు ఉన్నట్టే, నీకు ఎక్కడ కూర్చున్నా నువ్వు ఉన్నట్టే. ఇది క్రమం అండి. క్రైస్తవుడుగా ఈ క్రమాన్ని మనం ఎక్కడైనా పాటించగలిగితే వారి మనస్సాక్షులలో క్రైస్తవులు ఇంత క్రమశిక్షణ కలిగి ఉంటారా? ఏది పెట్టారా? మా బైబిల్లో వారికి ఇంతగా నేర్పుతుందా అనేది నిన్ను చూచి వారు బైబిల్ నమ్ముతారండి, నిన్ను చూచి బైబిల్ వాక్యం వింటారండి. ఈ క్రమాన్ని మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అంతటిలో కూడా ఈ క్రమాన్ని ఆయన పెట్టాడు. ఎగ్జాంపుల్ మీరు ప్రారంభంలోనే చూడండి, ఏదేని తోటలోకి మనం అందరూ వెళ్ళినట్లయితే ముందు
అవును సృష్టించడా, తర్వాత ఆదాము సృష్టించడా? చెప్పండి. మొదటిగా దేవుడు సృష్టించింది ఆదాము, తర్వాత సృష్టించింది అవ్వ. అంటే ఇప్పుడు ఎవరు మొదలుగా సృష్టించబడ్డారో వారే యజమా. తన వెనక ఎవరు సృష్టించబడ్డారో వారే లోపడవలసి. అంటే ఇప్పుడు అవ్వకి ఎవరు ఉపాధికారి అంటే తన భర్త ఆదాముకి ఎవరు యజమాని అంటే, లేకుండా ఎవరు అధికారి అంటే సాక్షాత్తు దేవుడు. మీరు గమనించారా? ఇక్కడే చూడండి, ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఉపాధికారిగా తను గుర్తించలేదండి భర్త. ఇది అస్సలు కుటుంబంలో సమస్యకు, శాపానికి గల కారణం. అమాయకించేమో నాకు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? మొట్టమొదటిగా గుర్తించలే, ఉపాధికారిగా తన భర్తను గుర్తించాలా అంటే ఒకవైపున అధికారి యొక్క ఆజ్ఞలు మీరింది, దేవుడు ఉపాధికారిగా నియమించిన ఉపాధికారి అయినటువంటి తన భర్త యొక్క ఆజ్ఞను కూడా ఏమైందంటే మీరింది. అలా మీరుట వలన తర్వాత అన్నాడు దేవుడు, అతడు నిన్ను ఏలును అన్నాడు. ఈనాడు ఎంతమంది స్త్రీలు రాత్రిగా చెప్పండి, ఆ వాక్య ప్రకారంగా భర్త ఏలుబడి కింద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది భర్తలు భార్య యొక్క కంట్రోల్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఆ కుటుంబంలో ఎప్పటికీ శాంతి ఉండదండి. అది క్రమం కాదు, అది వాక్యం మీరినట్టు. అది ప్రభువు ప్రియులారా, ఎఫెసు పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దాసులారా, యథార్థమైన హృదయము కలవారి, భయముతోను వణకుతోను క్రీస్తునకు వారి, మీ శరీర విషయమైన మీ యజమానులకు విధేయులై ఉండండి. ఎంత అద్భుతమైన మాట! మనం చదవండి సార్. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, భయముతోను వణకుతోను క్రీస్తునకు వారి, శరీర విషయమై మీ యజమానులైన వారి. ముందేమని రాయబడింది అక్కడ? దాసులారా కదా. లాస్ట్ ఏమన్నాడు ఆయన? యజమానులైన వారికి. సారా దాసి అంటారా యజమానికి? అదేమిటారా? భార్య అంటారా? కదా, భార్య కదా. ఏమన్నది? యజమాని అయినటువంటి తన భక్తులు ఏమన్నది? నా యజమాను. చూసారా? సారా తన భర్తను ఏ విధంగా గుర్తించిందంటే ఉప అధికారిగా, యజమానిగా గుర్తించింది. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. దాసులారంటే మీరు దాసులైపోరు. ప్రియదేమిట్లారా, అక్కడ మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అనే మాటకి ముందు ఇంకొక మాట ఉపయోగించాడు ప్రభువా. క్రీస్తునకు వాళ్ళే. స్త్రీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. స్త్రీలు ఇప్పుడు తల మీద ఏం చేస్తున్నారు చెప్పండి? ఎందుకు ముసుగేస్తున్నారు చెప్పండి అమ్మా? స్త్రీలు ఎందుకు ముసుగు వేసుకున్నారు? ఇక్కడ ముసుగు వైపు కారణం ఏంటంటే స్త్రీ యొక్క మహిమ కనబడకూడదు. స్త్రీ యొక్క మహిమ బయటకు కనబడకూడదు. స్త్రీ యొక్క మహిమను దాచాలి. పురుషుడు ముసుగు వేసుకోకూడదు. పురుషుడి యొక్క మహిమను దాచకూడదు. పురుషుడి యొక్క మహిమ బహిర్గతమవ్వాలి. స్త్రీ యొక్క మహిమ దాచబడాలి. ముసుగేసుకోవటంలో చాలా ఉద్దేశం అదేనండి. ఎవరి స్తోత్ర ప్రియ దేవుని. ఇది క్రమం. క్రీస్తునకు వాళ్ళే
నువ్వు క్రీస్తు ఎందుకు రాగానే వెంటనే ముసుకేస్తా అంటే ప్రభుకు నువ్వేం చేస్తున్నావు అంటే నీ మహిమనంతా కూడా కప్పుకొంచున్నావు. నీవు ఆయనకి విధేయత కలిగి ఉంటున్నావు. చర్చికి రాగానే ముసుగు వేసుకుని ఎంత విధేయత కలిగి ఉంటావో గృహానికి వెళ్ళిన తర్వాత అలాంటి విధేయతను చూపించగలవా? పిల్లలు అలాంటి విధేయతను చూపించగలవా? అలాంటి విధేయత కనుక చూపించగలిగితే, అలాంటి విధేయత కలిగి ఉండగలిగితే పరలోకం ఎక్కడో లేదు, నేను అంటాను అక్కడే ఉంది పరలోకం. భర్తకి ఎప్పుడు కోపం వస్తుందో చెప్పండి. ఎప్పుడైతే కోపాడు వస్తే ఎక్కడనే కోపం వస్తుంది భర్తకి. శరీర సంబంధమైన భర్తకి ఎంత కోపం వస్తే సృష్టికర్త అయిన దేవుడు ఆయన కూడా భర్తగా ఆయనకి ఎంత కోపం వస్తుంది మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, వారు చాలా మంది ఎందుకు ఆహారం మిగిల్చుకున్నారు అంటే ఆ మిగిల్చుకున్న వాళ్ళందరూ కూడా దేవునిపై ఆధారపడే వ్యక్తులు కాదండి. ఆధారపడే వ్యక్తులు కాదండి. ఈ రోజున సోదరుడా, దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడుతున్నావు. సంపూర్ణంగా దేవునిపై ఆధారపడుతున్నావా? బైబిల్లో చాలా మంది వ్యక్తులు మనం చూడగలలో దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడినవా. ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో 13:15 ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తే స్పీడ్గా అన్నారు. ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరికే కనిపెట్టొచ్చున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్నేహితులు వచ్చి రకరకాలుగా యోగులు మాట్లాడుతున్నారు. యోగు చాలా బాధ కలిగిస్తున్నారు మాటల ద్వారా. యోగు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఆయన నన్ను చంపినాను. అప్పటికే పిల్లలు పోగొట్టుకున్నాడు. అప్పటికే భార్య వ్యతిరేకమైపోయాడు. అప్పటికే శరీరం అంతా కొలప్స్ అయిపోయింది. నడినెత్తి మొదలకు అరకాతలకు మారుక కూర్పులతో గాయతో ఉన్నాడు యోగు. అలాంటి పరిస్థితులలో ఇంకా ఏమంటున్నాడంటే ఆయనను చంపినను నేను ఆయన కొరికే కనిపెట్టుకుంటాను అనే మాటకి అర్థం ఏంటంటే విశ్వాసంతో కూడిన జీవితం. విశ్వాసముకు కూడా అంటే ఏం జరిగినా కూడా నేను ఎదురు చూస్తాను ఆయన కోసం, నా సొంత ప్రయత్నం చేయను. దానికి అర్థమని నా సొంత ప్రయత్నాన్ని చేయను. ప్రభువు ప్రియ దేవుడు, ఈ రోజున దేవుడు అలాంటి వారి కోసం, దేవుడు తన శక్తిని ఇవ్వడానికి అలాంటి వారి కోసం చూస్తున్నాడు. దేవుడు ఉపయోగించుకోవడానికి అలాంటి వ్యక్తుల కోసం చూస్తున్నాడు. ఆయన చంపినా సరే నేను ఆయన కొరికే కనిపెట్టుకుంటాను. దేవుడు బిడ్డలారా, అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి మరణకర పరిస్థితి అయినా నువ్వు కనిపెట్టుకోగలవు. వస్తువు రూపంలో హబకుక్ గ్రంథంలో 3:17 హబకుక్ అనే వ్యక్తి విధంగా అంటాడు, అంజూరపు చెట్లకు ఏకున్నా లేకపోయినా నేను యెహోవా యందే ఆనందించెదను, నా రక్షణకర్తవైన నా దేవుని యందే నేను సంతోషించెదను. చూసారా, యోబేమో ఒక కోణములో భయంకరమైనటువంటి రోగానికి గురయ్యాడు. చివరికి చనిపోవడానికైనా ఆయన కోసం నేను సిద్ధమే, నేను కనిపెట్టుకుని ఉంటాను ఆయన కోసం అన్నాడు. ఈ భక్తులైనటువంటి హబకుక్ ఏమో వస్తు రూపంగా ఉన్నవన్నీ కూడా దేని మీద తన మనసు పెట్టిన, ఇవేమి లేకపోయినా, పండకపోయినా, ఫలించకపోయినా, లేకపోయినా, సావం లేకపోయినా నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తాను. నా ఆనందం యెహోవా తప్ప వస్తువులు కాదు. నా ఆనందం యెహోవా తప్ప ఆస్తుపాస్తులు కాదు. యోగు ఒక కోణంలో ఒక విధిగా మాట్లాడాడు,
హబక్కుకు ఇంకొక కోణంలో నేను కూడా ఆయన మీద ఆధారపడ్డాను తప్ప ఈ భౌతిక సంబంధమైన వనరులపై నేను ఏ విధంగా కూడా ఆధారపడలేదు. దేవుని స్తోత్రం. ఈ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమంటాడు ఒకసారి అది కూడా చూద్దామా. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 24వ వచన భాగంలో మోషే పెద్దవాడైనప్పుడు చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చదవండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే చదవండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాలి. మోషే చూశారు ఇక్కడ. మోషే ప్రభుత్వ ప్రేర, ఐగుప్తు యొక్క అధికారం, ఐగుప్తు యొక్క లగ్జరీ. ప్రభుత్వ ప్రియ దేవుని ఎప్పుడైతే క్రీస్తును చూశాడో, ఎప్పుడైతే పరలోకంలో బహుమానం చూశాడో, చూసారా పరలోకాన్ని చూస్తున్నాడండి. మన దృష్టి ఎప్పుడు కూడా భౌతికమైన వాటి మీదనే ఉంటుందా, కానీ మన దృష్టి ఎందుకో పరలోకం వైపు ఉంటుందా? ఎవరు నిలపగలరు పరలోకం వైపు? తమ దృష్టిని ఎవరు పెట్టగలరు పైన పైన వాటి మీద? నిజంగా చనిపోయిన వారు ఎవరండి? కొలస్సీ 3:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే 2:12 ఒకసారి చదువుతారా? బాప్తిస్మమందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారు, ఆయనతో కూడా మీరు లేచితిరి. అదే మాట మరలా 3:1 అంటాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. నువ్వు లేపబడటానికి ముందు నీ మరణం నిజమై ఉండాలి. నీ మరణం ఏమై ఉండాలంటే ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారే. పాతి పెట్టబడిన వారే. నిజంగా ఆలోచించేద్దాం. మన స్వకుమార్ మన తల్లి చనిపోయింది, మనం ఆ స్థలానికి కేవలి గనుక మనం చూస్తే ఆవిడకి ఎలాంటి నిరీక్షణ లేదు, ఎలాంటి ఆశ లేదు. ఈ బ్రతుకు తెలియని ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి కోరిక లేదు. ఎందుకు చెప్పండి? ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయింది. మనం చచ్చిపోయామంటాం, నేను బాప్తిజం పొందానంటాం, కానీ లోకంపై నీకు మమకారం చావలా, లోకం యొక్క ఆశల్లో నీకు చావలా. అది చాలాసార్లు కూడా మనం ఏం చేస్తామంటే అక్కడక్కడ రుజువు చేస్తా ఉంటాం. మన మరణం ఎదిపిల్లారా నిజమైనదిగా రుజువు చేయాలండి. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారై పైన వాటిని అంటే ఇంక మీరు మనసు నిజంగా వారు చనిపోయారు కనుక, ఏమండి హబక్కూకు నిజంగా భౌతికమైన వాటికి చనిపోయాడు కనుక ఆయన ఆశ అంతా కూడా ప్రభు మీదనే ఉంది. మోషే భౌతికమైన వాటికి చనిపోయాడు కనుక కలగపై బహుమానం మీద దృష్టి ఉంది కాబట్టి అక్కడ ఐగుప్తుని విడిచి పారిపోయాడు. యోబు ప్రియదేవులారా, యోబు కూడా ఏ విధమైనటువంటి లోక సంబంధమైన ఆశ లేదు కనుక ప్రియులారా ఏం చేసినా సరే ఆయన వైపే నేను చూస్తాను. బైబిల్ అంతట్లో కూడా ఇవే మనం చూస్తాం. పౌలు కూడా చనిపోయాడు కనుక పౌలు ఏమంటాడంటే అన్ని నష్టం ఎంచుకుంటాడు అన్నాడు. ఆయన మరణములో సమాన అనుభవం గలవాడినంటాడు. విలువైనవేవో అవి పెంటతో సమానం ఎంచుకున్నాను అంటాడు. నష్టం అంటాడు, పెంట అంటాడు, ఆయన మరణములో భాగస్తున్నంటాడు, ఆయన శ్రమలలో భాగస్తున్నంటాడు. ఏదేం బిడ్డలారా, ప్రభువుకు ప్రియులారా, అంటే నిజంగా చనిపోయాడు కనుక ఈ రోజున మనం కూడా నిజంగా నువ్వు చనిపోయిన వ్యక్తి అయితే, లోకానికి చనిపోయిన వ్యక్తి అయితే నీ నిరీక్షణ ఎక్కడుంటుందంటే, నా నిరీక్షణ ఎక్కడుంటుందంటే
పైనే పరలోకం వైపునే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చూసామండి అని అంటే అవును, విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని చూడగలం. విశ్వాసం ద్వారా చూడగా ఒక బ్రిడ్జి ఉంది, నీ యువతలో ఉండిపోయా, బ్రిడ్జితో కారు మీద వెళ్తున్నావు, ఇక్కడే ఉండిపోయా. ఎందుకు ఎంతలేదు అవతల కంటే బహుశా వెళ్తే కూలిపోతుందేమో అని కదా, కూలిపోతుందేమో. నువ్వు ధైర్యంగా వెళ్తున్నాడు, దాని అర్థం ఏంటి? అది నన్ను మోయగలదు, నన్ను కాయగలదు, ఆ బ్రిడ్జి చాలా స్ట్రాంగ్ అయిందని నీకు విశ్వాసం ఉంటే నేను చేస్తావు, దాని మీద ప్రయాణము. నీకు విశ్వాసం లేదనుకోండి, బహుశా నేను మధ్య కలిగి కూలిపోద్దేమో అని నీకు ఆ నమ్మకం లేదనుకోండి, నువ్వేం చేస్తావు? యువతలే తెగించి ముందుకి నేను రాలేరా అంటే భక్తులందరూ కూడా వారు చూస్తారు కనుకనే వారు తెగించారండి. అంటే ఎవరు తెగించగలరంటే అదృశ్యమైన వాటిని చూచిన వారే తెగించగలరు. దేవునికి అది జ్ఞాపకం చేసే విషయం. అదృశ్యమైన వాటిని చూడగలిగిన వారే దేనికైనా తెగింపు కలిగి ఉండగల, తెగింపు కలిగి ఉండగల. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగింపు మీద చాలా మంది జీవితాల్లో దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడట. ఈనాటి బద్ధము ఆనాడే గుర్తుంచుకున్నా అంటే రేపటి దినానికి నువ్వు పూడ్చుకుంటున్న వాటి దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? అనుమానం. చెప్పండి, అనుమానం. ఏంటి అనుమానం? ఇక్కడికి పంపిస్తాడో లేదో అనుమానం. బైబిల్ చెప్తుంది కదా, అనుమానించిన వ్యక్తి కంట జీవితంలో ఏమి పొందుకోలేడట. దేవుని స్తోత్రం. ఏమి పొందుకోలేడట. చదవండి, యాకోబు రాసిన పత్రికకు వెళ్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 5-6 వచ్చిన భాగ. నాకు 5 చదువుదామా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. ఎంత విలువైన మాట అండి! ఎవరిని దేవుడు గద్దించడట, అందరికీ ధారాళముగా దయచేవాడనే మాట 2 సార్లు దేవుడు తెలియజేశాడు. ఇదే మాట ఇంకొక దిక్కున తెలుసా? ఎక్కడ ఉండదు తెలుసా? తిమోతి 1 తిమోతి 6:17 ఇదే మాట, సేమ్ మాట ఉంటుందండి అక్కడ. ఒకసారి నమ్మలేమేమో, రెండోసారి కూడా దేవుడు తెలియజేస్తున్నట్టు అర్థం ఏంటి తెలుసా? నీలో నాలో దేవుని పట్ల అంత నమ్మకత్వాన్ని కలిగించడానికి, విశ్వాసాన్ని కలిగించడానికి ఆయన ఎలాగిస్తున్నట్టాడండి? ధారాళముగా దయచేయి దేవుడు, మన దేవుడు ధారాళంగా దయచేయండి. ప్రభువు ప్రియ దేవుడ, అదే మాట యాకోబు రాసిన పత్రికలో కూడా ప్రభు వాడుతా ఉన్నారు. ధారాళముగా దయచేయు వాడు అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. నువ్వేదైనా సరే నువ్వు అడిగే సమయము అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి. ఒకసారి ఎగ్జాంపుల్, నీకు కారు కావాలి ప్రభు నువ్వు అడుగుతున్నావు అనుకో. ఎందుకు నీకు కారు? సరే, దేవుడు కారు ఇచ్చాడు అనుకో, దాన్ని మెయింటైన్ చేయడానికి అలవా చూడండి. అది నీకు అక్కర్లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని మెయింటైన్ చేయలేదు. దీన్ని పెట్టారా? అలాంటివి మనం అడగవలసిన అవసరత. బార్బర్ షాప్ ఉందండి, కొడుకుని కూర్చోబెట్టాడు ప్రక్కనే, వాడు సేవింగ్ చేస్తున్నాడు తన తండ్రి, వాడు పేచి పెడుతున్నాడు, డాడీ నాకు చేతులు, నాకు అది నాకు కావాలి పేచి పెడుతున్నాడు.
ఇస్తాడా? ఆ శాపం అంతా వాడిదేగా, కొడుకుదేగా. ఎందుకు ఇవ్వడు తండ్రి? వాడికి వాడుకోగలిగే జ్ఞానం వాడికి లేదు. ఇది ప్రమాదకరమైన సంగతి వాడికి తెలియదు. అందుకని తండ్రి వాడికి జ్ఞానం వచ్చే వరకు కూడా వాడి చేతికి చాలా విషయాలు కూడా దేవుడు మనకి ఎందుకు అందించడో తెలుసా? ఎందుకే దాన్ని వాడుకునే సామర్థ్యత మనకి లేదు. ఎప్పుడు వాడుకోగలిగే సామర్థ్యతను కలిగి ఉంటావో అప్పుడు నువ్వు అడగకుండానే ఇస్తాడు ఆయన. అప్పుడు ఆయన అడగకుండానే ఇస్తాడు ఆయన. వాడుకోగలిగే సామర్థ్యత నీకు ఎప్పుడైతే ఉందో దేవుడు ఇస్తాడు. ప్రభువు ప్రియ దేవుడు. కాబట్టి విశ్వాసముతో అడగవలేము, సందేహించేవాడు. మీరు మిగిల్చుకోగల కారణం ఏంటంటే ఆ మన్నాను ఉదయం వరకు దాచుకోగల కారణం ఏంటంటే ప్రభువు మీద వారికి సందేహం ఉంది, ప్రభు మీద అనుమానం ఉంది. కురుస్తుందో లేదో, రేపు వస్తుందో లేదో, ఈ రోజుకి కురిసింది, ఈ రోజుకి చాలు, దీన్ని కొంత మిగిల్చుకుంటారంటే మిగిల్చుకున్నారు బాగా, కానీ వారికి ఉపయోగం లేకుండా అయిపోయింది. పురుగులు పట్టి కొంపు కొట్టి దేవుని బిడ్డ ప్రభుత్వ దేవుని బిడ్డ దయచేసి గమనించండి. అది ఉపయోగం లేకుండా అయిపోయింది. చేతులారా తీసుకెళ్లి దానిని డస్ట్బిన్ వేశారు, పారవేశారు. వారి చేతులతో రాజుకున్న వాళ్ళే, వారి చేతులతో వాళ్ళే దాన్ని వృధా చేసేది. అదే పెట్టినారు, వారు పారవేశారు. మరలా దేవుడు చెప్పాడు, 27వ వచనం ఒకసారి చదువుతారా? నిర్గమకాండం 16:27. అట్లు జరిగే 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకాలి. దేవుడు ముందే చెప్పారు, మోషే రేపటి దినాన్ని విశ్రాంతి కనుక రేపటి దినాన్ని ఏమీ దొరకదు, మనకూడదు. అందుకు మీరు ఏం చేస్తారంటే ఈ రోజే రేపటికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా మీరు కూర్చుకోండి. రేపటికి ఎంత కావాలో అంత ఆహారం కూర్చుకోండి అని ముందు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? రేపటి దినానికి ఏమి మిగిల్చుకుంటున్నాడు. ఇప్పుడే చెప్తున్నాడు దేవుడు, రేపటి దినానికి కావలసినంత మీరు కూర్చుకోనండి అన్నాడు. ఎందుకు? రేపటి దినానికి విశ్రాంతి కనుక, ఆహారం కొరత కనుక ఈ రోజు ఉన్న తాసు ఆహారమే రేపటి దినానికి కూడా అది పురుగులు పట్టదో, అది కొంపు కట్టదు. పురుగు పట్టటం అన్నా కొంపు కొట్టడం అన్నా నీకున్న విశ్వాసం మీదనే అది ఆధారపడి ఉంది. అది నిలబడాలన్నా, అది పాడైపోవాలన్నా నీకున్న విశ్వాసం మీదనే అది ఆధారపడి ఉంది. అందుకని కొందరు ఏమో అప్పుడు మిగిల్చుకోవద్దంటే కొందరు మిగిల్చుకున్నారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు తెలుసా? కూర్చుకు దాచుకోండి అంటే కొందరు దాచుకోవాలా. ఎందుకు కూరదు? రేపు కురుస్తా అనుకున్నారు, తీరా వెళ్తే వారికి ఏమి అంటే ఉంటారండి. చూసారా, ఇలాంటి అనుమానస్తులు ఉంటారండి. అలాంటి అనుమానస్తుల కంట ఏమీ దొరకదు. అదే కదా యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, సముద్రములో ఆ యొక్క కెరటం ఎగిరి పడే సముద్రపు తరంగాన్ని ఓడినవాడు. ఎవరు అతను? అనుమానించిన చెప్పండి, ఎవరు? అనుమానించిన అవిశ్వాసం అన్నా, అనుమానించటం అన్నా ఇవన్నీ కూడా ఒకే ఒక చెప్తాయి. ఇంకో మాట చెప్పాలంటే అనుమానమే భయం అని కూడా చెప్పచ్చు. భయం. నీలో విశ్వాసం ఉంటే భయానికి అర్థం లేదు. నీలో భయం ఉంటే నీలో విశ్వాసం నిలబడదు. అంటే భయం విశ్వాసాన్ని వెలగొడుతుంది, విశ్వాసం భయాన్ని వెలగొడుతుంది. భయము విశ్వాసం రెండు కలిసి నివసించలేవండి.
ఇది అర్థమైందా? రెండు కలిసి నివసించాయి. కాబట్టి ప్రియులారా, నీలో విశ్వాసం ఉన్నట్లయితే భయానికి అర్థం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అందుకనే బైబిల్ ఎన్నిసార్లు ఉంది? భయపడవద్దని 365 సార్లు కంటే 60 సార్లు కంటే ఎక్కువ భయపడిన మాట ప్రియాన్న అనగా భయపడవద్దు అనే మాట. కాబట్టి ప్రియులారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. వారు భయపడిన కారణం బట్టేగా మిగిల్చుకున్నారు. వారు మరికొందరు భయపడిన కారణం బట్టేగా, వారు అనుమానం బట్టే కదా వారు తలవారి దొరుకుతున్నట్టుగా వెళ్ళారు. వారికి ఏమీ దొరకలేదు. కాబట్టి ఇలాంటి జనాంగంలో మనం కూడా ఉన్నాము అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇది మరుగైన మన కాదు. ఇదేమన్నా ఇదేమన్నా అరణ్యంలో కురిసిన మన్నా, అరణ్యంలో కురిసిన మన్న. ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? మరుగయ్యున్న మన్నా నేను మీకు భుజింపనిస్తున్నాను. 2:15 ప్రకటన గ్రంథం చదువుతున్నాను. సంఘములకు ఆత్మ చెప్పుచున్నాను, జయించిన వారికి మరుగయ్యున్న మన్నాను. ఎక్కడుంది మరుగయ్యున్న మన్నా? చెప్పండి, ఎక్కడుంది మరుగయ్యున్న మన్నా? కురిసిన మన్నా వేరు, అది అరణ్యంలో కురిసింది. మరుగైన మన్నా ఎక్కడుంది అంటే మందస్సంలో ఉంది. ఎక్కడుంది? మందస్సంలో. అంటే మరుగై ఉన్న మన్నాను తినాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? మందస్సం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? వీలైతే ఇదే వచనం, ఇదే వాక్యాన్ని ఉపయోగించుకుని వీలైతే మరల వచ్చే వారంలో దాన్ని మనం మరొక కోణములో దాన్ని జ్ఞానం చేసుకుంటాం. బైబిల్ తరగని నిధి ఎన్ని కోణాలు కూడా దేనిక వాక్యాన్ని ఎంత ధ్యానం చేసినట్టు చెప్పుకోదా తరగనేటువంటి నిధి దేవుని యొక్క గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీకు మరుగై ఉన్న మన్నా కావాలంటే ప్రత్యక్ష గుడారములో ఉన్న మందస్సం దగ్గరికి రావాలి. నీకు మామూలు మన్నా తినాలి అంటే, మామూలు మన్నాలు తినాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి రావాలంటే అరణ్యములోకి రావాలి. అరణ్యములోకి రావాలంటే ఏం విడిచిపెట్టాలి? ఐగుప్తు విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు లోకాన్ని విడిచిపెట్టకుండా అరణ్యములో ఉన్న మన్నా నీకు తినడం సాధ్యం కాదు. ఎందుకు చాలా మంది వాక్యం అర్థం కాదంటే వారు ఐగుప్తు విడిచిపెట్టలా. ఐగుప్తు విడిచిపెట్టలా. ఎలా తెలుస్తుంది రుచి? నువ్వు ఐగుప్తు విడిచిపెడితేనే మన యొక్క రుచి ఏంటంటో నువ్వు చూడగలవు, నువ్వు అనుభవించగలవు. అంతేకాదు, మరుగైన మనను తినాలి అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందస్సం ఎందుకు వస్తే తప్ప మరుగై ఉన్న మన్నా నీకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ మరుగై ఉన్న మన్నా ఎవరికి ఇస్తానంటున్నారంటే అందరికీ కాదు, జయించిన వారికి. జయించిన వారికి. ఏంటి జయించటం? వీలైతే వచ్చేవారు జ్ఞాపకం చేస్తాను. జయించిన వారికి మాత్రమే మరుగై ఉన్నారు మన. ఏం జయించాలనేది వీలైతే వచ్చే వారు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దయచేసి ఇక్కడితో నేను ఈ వాక్యాన్ని చేస్తా ఉన్నాను. మీరు ప్రార్థనకి వెళ్ళవస్తుంది కాబట్టి తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఎత్తబడిన వాక్యం మనందరి వెనుకలో ప్రభు పని